హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు భవానీ కిచెన్. ఈరోజు అరటికాయ దుళ్ళు చేస్తున్నాను, చూద్దాం రండి. నాలుగు అరటికాయలు తీసుకున్నాను. 4 అరటికాయలు చిన్న చిన్న ముక్కలు కోసి ఒక గిన్నె వేసి ఉడకబెట్టుకోవాలి. నీళ్లు పోసి ఉడకబెట్టుకోవాలి. ఉడకబెట్టుకుని నాలుగు ఉల్లిపాయలు, ఒక 5 పచ్చిమిరకాయలు చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసి పక్కన పెట్టుకోవాలి. అరటికాయ దుళ్ళలోని ఉల్లిపాయ పచ్చిమిరపకాయ ముక్కలు వేసుకుంటే బాగుంటుంది. అరటికాయ ఉడికిందో లేదో చూసుకోవాలి ఒకసారి. ఉడికిపోయింది. అవి పక్క దింపి ప్లేట్ వేసి పారంచుకొని ఒక ప్లేట్లో వేసుకోవాలి. అరటికాయ ముక్కలు వేసుకుని సాల్ట్, పసుపు వేసుకుని మెత్తగా కలుపుకోవాలి. బాగా మెత్తగా పేస్ట్లో చేసుకోవాలి. బాగా కలుపుకొని పక్కన పెట్టుకోవాలి. ఈ అరటికాయ దుళ్ళకి పోపు తీసుకోవాలి. జీలకర్ర, కరివేపాకు, మినప్పప్పు, ఎండుమిర్చి, శనగపప్పు, ఆవాలు వేసుకుని పోపు పెట్టుకోవాలి. ఎల్లుల్లిపాయ స్టవ్ వెలిగించి ప్యాన్ పెట్టుకొని ఎల్లుల్లిపాయ వేసుకోవాలి. పాన్ వచ్చిన ఆయిల్ వేసుకుని ఎల్లుల్లిపాయ వేసుకుని కరివేపాకు కూడా వేసుకోవాలి. కరివేపాకు వేసుకున్నాక శనగపప్పు, మినపప్పు వేసుకొని కలుపుకోవాలి. అవి వేసుకున్నాక జీలకర్ర, ఆవాలు వేసుకుని ఉల్లిపాయ, పచ్చిమిరకాయ కూడా వేసుకుని బాగా వేయించుకోవాలి. బాగా పోపు బాగా వేయించుకునే వరకు వేసుకోవాలి. పోపు వేగాక అరటికాయ దుళ్ళు పక్కకు పెట్టుకున్నాం కదా, అది వేసుకుని కలుపుకోవాలి. అరటికాయ దుళ్ళు రెడీ అయిపోయింది. ఈ అరటికాయ దుళ్ళు మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. బాయ్ ఫ్రెండ్స్.